ప్రేమిస్తున్నానని వెంటపడ్డాం, ఆపై ప్రేమను నిరాకరిస్తే ఏకంగా కత్తులతో దాడి చేయటం ఇప్పుడు కామన్గా మారింది. ఇప్పటికే చాలా మంది ప్రేమోన్మాదులుగా మారి అన్యం పుణ్యం ఎరిగని అమ్మాయిలపై దాడులకు తెగబడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ప్రేమను నిరాకరించిందంటూ ఒక యువతిపై కత్తితో దాడి చేసిన పాశవిక దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రాణాపాయం నుంచి తీవ్ర గాయాలతో బయటపడిన యువతి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో దారుణం జరిగింది. కొత్తపల్లి పట్టణానికి చెందిన ఆడెపు వీరేశం రేణుకా దంపతుల కూతురు కావ్యశ్రీ ఎంఎస్సీ చదువుతుంది. ఆమె ఇంటి సమీపంలో ఉండే బొద్దుల సాయి గత కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి మరీ హెచ్చరించారు. దీంతో సాయి కొన్నాళ్ల క్రితం మంథని ఇసుక క్వారీలో పనిచేసేందుకు వెళ్లిపోయాడు. అయితే ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీల కోసం దరఖాస్తు ఇచ్చేందుకు బుధవారం కొత్తపల్లికి చేరుకున్న సాయి గురువారం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి కావ్యశ్రీ ఇంట్లో చొరబడ్డాడు. తనను ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేశాడు. అయితే కావ్యశ్రీ అతని ప్రేమను ఒప్పుకోకపోవడంతో సాయి ఉన్మాదిగా మారాడు. క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తితో యువతిపై దాడికి తెగబడ్డాడు. తొలుత గొంతుపై దాడి చేయగా కావ్యశ్రీ అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. ఈ దాడిలో ఈ యువతికి గొంతుతో పాటు చేతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన సదరు యువతి కేకలు వేయడంతో సాయి అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన దారుణాన్ని గమనించిన పక్కింటి వారు వెంటనే కావ్యశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. పక్కింటి వారి నుండి సమాచారం అందుకున్న యువతి తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని యువతిని చికిత్స కోసం కరీంనగర్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో కావ్యశ్రీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఘటనా సమాచారం అందుకున్న రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు, సిఐ ప్రమోద్ కుమార్ హాస్పిటల్కి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు సిఐ వెల్లడించారు. ఎప్పటి నుంచో వెంట పడుతాడు. మా అమ్మ వాళ్ళు ఇదివరకే 3-4 సంవత్సరాల కింద కేసు పెడతామని చెప్పారు. కేసు పెడతామని అప్పుడు చంపుతా అని అన్నాడు. అప్పుడు కేసు పెడతా అంటే వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చి బతులాడిరు కేసు అద్దు పని చెంబడబడాడని. మళ్ళీ ఇక మేము వాళ్ళ సందనాలు ఉన్నాం తెలియకుండా సడన్గా వచ్చిండు. ఇంట్లో వచ్చి కత్తి పట్టి కట్ చేసి ఈ అబ్బాయి ఎప్పటి నుంచో 3-4 నుంచి అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అమ్మాయి వెంటబడుతుండు. ఇది ఇలా నడుస్తున్న క్రమంలో వాళ్ళు వద్దని చెప్పిండ్రు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ పంచాయతీ కూడా జరిగినాయి వాళ్ళ కమ్యూనిటీ మధ్యలో. గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళ ఫాదర్కు అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్కు మెసేజ్ పెడుతుంటాను, నేనే పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయిని వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ఒంటరిగా ఉన్న చూసి సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చి కత్తితో నా మెడ మీద దాడి చేస్తున్నాడు. మెడకు 2 వైపులా గాయాలైనాయి. చేయడం పెడితే చేతి వేలు కూడా కొత్తగినాయి. డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. డాక్టర్ వాళ్ళు టెస్ట్ అని చేసినాక చెప్తూ ఉంటున్నారు. ఇప్పుడు అబ్జర్వేషన్లు పెట్టారు. అమ్మాయిని ట్రీట్మెంట్ కొనసాగుతుంది. నేరస్తుడు పరారులో ఉన్నాడు. ఆయన కోసం కూడా బృందాలు నియమించడం జరిగింది. దీంట్లో అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేసి విచారణ కొనసాగిస్తారు.